ట్రాన్స్జెండర్స్ ఆటో డ్రైవింగ్ శిక్షణలో ప్రావీణ్యం పొంది స్వశక్తితో ముందుకు పోవడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ట్రాన్స్జెండర్ మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ తమ కాళ్ళపై తాము జీవించడానికి ఆటో డ్రైవింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, శిక్షణ పొందిన ప్రతి వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని స్పష్టం చేశారు. ఇంతకుముందు స్త్రీ శిశు సంక్షేమంలో వచ్చేదాన్ని ఇప్పుడు దాన్ని ఆర్థిక సాధికారత వైపు తీసుకెళ్లి సీనియర్ సిటిజన్స్ జెండర్స్ ను ఒకే విభాగంలో ఏర్పాటు చేయడమే కాకుండా 2014 రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కు 70 మందికి పట్టాలు ఇవ్వడం, కమ్యూనిటీ హాల్ కట్టియడం జరిగింది. అంటే మొదటి అడుగు ట్రాన్స్జెండర్స్ పట్ల మొదటి అడుగు తెలంగాణ సాధించుకున్నాకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఇవ్వడం జరిగింది అన్నది ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి TV9 వాళ్ళు ఇంతకుముందు స్త్రీ శిశు సంక్షేమంలో వచ్చేదాన్ని